ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు, అందరికంటే ధైర్యస్తుడిగా పిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, ఏదో ఫర్నిచర్ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. అంటే కనీస సాంప్రదాయం వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంక బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. ఇది ఈ నాగరిక ప్రపంచం. నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం, నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు, నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది. అలాంటివి చేశారు. వంగలపూడి అనిత అధ్యక్ష పులివెందల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ పెడతారు. ఎస్సీ పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది. ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, మన మడకసిర ఎమ్మెల్యే రాజు, ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో. అయ్యాను సరే అధ్యక్ష, మీ మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద. ఏం చెప్పాలి అధ్యక్ష? ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ.